ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియా టుడే సంస్థ వాళ్ళు చేసిన సర్వే ఫలితాలు, ఇండియా టుడే ఆ న్యూస్ ఛానల్లో జరిగిన డిబేట్లు వైఎస్ఆర్సిపి పార్టీకి కలవరాన్ని, కంపాన్ని పుట్టిస్తూ ఒక పెద్ద షాకుని ఇచ్చింది ఆ పార్టీకి. ఇండియా టుడే సర్వే ఒక పక్క పార్టీని కుంగదీస్తే, మరోపక్క చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 7వ తారీఖున అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్ళాడు. వెళ్ళి 7వ తారీఖు రాత్రి ఉభయ సభలు పూర్తయిన తర్వాత వాళ్ళు ఆలస్యమైన అర్ధరాత్రి సమయంలో గంట సేపు అమిత్ షాతో, జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. చర్చలు సఫలీకృతమయ్యాయి. ఒక సీటు అటో ఇటో ఇచ్చిపుచ్చుకునే ధోరణి. మిత్రపక్షం అన్నాక ఒక సీట్ అటో ఇటో పార్లమెంటు, అసెంబ్లీ అయినా అది కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి మూడవసారి ఆయన గద్దె మీద కూర్చోవటం అనేది ఖరారు, ఖండితం. దేశంలో ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే ఏదైనా సాధించగలం. కనుక సీట్లు ఎన్ని వచ్చినా అధికారంలోకి వస్తే చాలు అనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు జనసేన పార్టీతో కానీ బీజేపీతో కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోకి వచ్చేశారు. పెద్ద పట్టింపు అనేది లేదు. అయితే చంద్రబాబు నాయుడు ఒక జాగ్రత్త పడుతున్నాడు. భవిష్యత్తులో ఏదైనా అభిప్రాయ భేదాలు, వివాదాలు జనసేనతో కానీ బీజేపీతో కానీ వస్తే వాళ్ళపై ఆధారపడకుండా, ప్రభుత్వ పాలనకు ఎటువంటి భంగం కలగకుండా అధికారంలోకి రావాలంటే 88 సీట్లు కావాలి. ఆ 88 సీట్లు తనకు లభించేలా, అంటే 88 కాదు, ఆయనకు 100 సీట్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి. మిత్రపక్షాల అవసరం లేకపోయినా మిత్ర ధర్మం ప్రకారము, సంకీర్ణ ధర్మం ప్రకారం భారతీయ జనతా పార్టీకి గతంలో లాగా 2 మంత్రి పదవులు, అలాగే జనసేన పార్టీకి సముచిత స్థానం, ఈ విధంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చంద్రబాబు నాయుడు గత అనుభవాలను గుర్తుపెట్టుకుని ముందుకెళ్తున్నాడు. ఇక చంద్రబాబు నాయుడిని కేంద్ర పెద్దలు పిలిస్తే ఇక ఆగమేఘాల మీద జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కొరకు ప్రయత్నం చేశాడు. ప్రధానమంత్రి ఆయన ఎప్పుడూ కూడా ఒక మంచి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అభ్యర్థన వచ్చింది. అందువల్ల పార్లమెంటు ఉన్నా కూడా లోక్సభ తన ఛాంబర్లో అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఒకటే గోల. ఎందుకు వెళ్ళాడు జగను? జగన్ ఏమన్నా ఎన్డీఏలో చేరతాడా? ఈ ఊహాగానాలు. నేను మీలో చేరతాను, ఎన్డీఏలో చేరతాను, మీరు చంద్రబాబుని, జనసేనని తిరస్కరించండి, ఇలా చెప్పుంటాడని టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి చేరతానన్నా చేర్చుకోరు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చేరాలంటే భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం, వాళ్ళు 1980 ముందు జనతా పార్టీ ఏర్పడక ముందు జనసంఘ్ పార్టీ ఉండేది. జనసంఘ్ పార్టీ నుంచి నేటి వరకు అదే సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చింది. వాటిలో ఏ మార్పు లేదు. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమి కోసం వెళ్ళలేదు. ఇక్కడ ఖజానా ఖాళీ అయిపోయింది. మార్చి నెలలో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మార్చి, ఏప్రిల్కి ఏదైనా చేయిజాపి ఆర్థిక సహాయం ఇవ్వండి. ఎలాగో మీరు దిగిపోతున్నారు కదా, ఒక 2 నెలలకు వెసులుబాటు ఇవ్వండి.
నేను కనీసము ఉద్యోగులకు టీచర్లకు ఎన్నికలు ఓటింగ్ జరిగేటప్పుడు 1వ తారీఖున నేను జీతాలు ఇవ్వగలిగితే కొన్ని ఓట్లన్నా వస్తాయి, లేదా పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వ్యతిరేకమవుతారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికి కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఉంటాయి. గెజిటెడ్ అధికారి రిటైర్ అయితే ఒక్కొక్కరికి 70 లక్షలు 80 లక్షలు ఇవ్వాలి. ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివాళా ప్రభుత్వం, ఖజానా ఖాళీ, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. అలాగే కొంతమందికి పెన్షన్ కూడా, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ కూడా రాలేదని వాపోతున్నారు. ఆయన ఏం అడుగుంటాడు? ఒకటి ఆర్థిక సహాయం, 2 ఆ రోజు ప్రత్యేక హోదా కోసం నేనే ఛాంపియన్ అని చెప్పి ఇక 4 నెలల ముందు లోక్సభ సభ్యులతో రాజీనామా చేయించాడు. ఎట్టగో ఉప ఎన్నిక రాదని తెలిసి అప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. నాకు 25 సీట్లు ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్లో కేంద్రాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాను, దమ్ముగా చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎంపీలను కూడా రాజీనామా చేయమనండి, సమిష్టిగా ధర్నా చేస్తాం అని చెప్పి చంద్రబాబుని రెచ్చగొట్టిన ఆ రోజు 25 కాదు 31 మంది పార్లమెంట్ సభ్యులయ్యారు. 22 లోక్సభ, 9 రాజ్యసభ, 31 మంది పార్లమెంటు సభ్యులుండి సాధారణ ప్రజలు గ్రామాల్లో ప్రత్యేక హోదా ఏదో తెచ్చేస్తానని మమ్మల్ని ఓట్లు వేయించుకున్నాడు, ఏం పీకాడండి ఈరోజు అనే భాష. గ్రామీణ వాతావరణం, గ్రామీణ వాసులు పాపం వాళ్ళకి సభ్యత తెలవకపోవచ్చు. ఆ విధంగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. గెలిచేదాకా ప్రత్యేక హోదా, గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా అనే పదమే మర్చిపోవడం, దానికోసం ఏం పోరాటం చేశారు, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు. అందువల్ల దాని గురించి ఏదైనా ప్రకటన చేయండి, మేము మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదాని పరిశీలిస్తామనైనా చెప్పమని ప్రాధేయపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. పోలవరం చంద్రబాబు నాయుడు 70% ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ 70% పూర్తయిన ప్రాజెక్ట్ని ఆ మిగతా 30% పూర్తి చేయటానికి ఆపసోపాలు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 6 నెలల్లోనే దాన్ని పూర్తి చేసి రైతులకు మేలు జరిగే పరిస్థితి ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తానంటే నోరు మెదపటం లేదు జగన్మోహన్ రెడ్డి. పైగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ప్రోత్సహించి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడిని ఓడించడానికి సహాయపడిన కేసీఆర్ పక్క రాష్ట్రం నుంచి వచ్చి నేను విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటానంటే ఇక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, ఆయన కొనేది ఏందయ్యా, మనం ఎందుకు కొనకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కేంద్రం ప్రైవేటీకరణ చేసుకో, అమ్ముకో, నువ్వు అమ్ము, మేమే కొనుక్కుంటాం, రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒకవేళ కేంద్ర ప్రభుత్వము దాన్ని అమ్మేయాలనే ప్రతిపాదన ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి దాన్ని నిర్వహిస్తుంది. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ సెంటిమెంటు. అయితే కొన్న తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాగో ఎన్డీఏలో భాగస్వామి అవుతారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ తరపున ఒక కేంద్ర మంత్రి ఉంటారు. అందువల్ల అప్పుడు 2 విషయాలు సాధించుకోబోతున్నారు. ఒకటి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక బొగ్గు గని